అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. మూడో రౌండ్ లో కూడా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. దాదాపుగా 1162 ఓట్ల లీడ్ లో ప్రశాంత్ కిషోర్ కనిపిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ అయితే వెనుకబడినట్టుగా తెలుస్తోంది. జెన్జీ ఉద్యమం తర్వాత జరిగిన బీహార్ ఉప ఎన్నిక ఇది. ఇక్కడ బీజేపీ అండ్ ఆర్జేడీ పార్టీలు రెండు కూడా వెనుకంజలోనే కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా జనసూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పటికీ కూడాను తొలిసారి ఎన్నికల బరిలోనే ఆయన లీడింగ్ లో దూసుకుపోతున్నారనే చెప్పొచ్చు. ఇప్పటికీ 3 రౌండ్లలో కూడా ఆయన ఆధిక్యాన్ని కనబరిచారు. సో టోటల్ గా 1162 ఓట్ల లీడ్ తో ప్రశాంత్ కిషోర్ మూడో రౌండ్ లో కూడా ఆయన ముందు వరుసల్లోనే కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. అయితే వెంకట్, ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ టైం చేసినా కూడా ఫస్ట్ ఎన్నికల్లో నిలిచినప్పటికీ కూడా ఆయన మూడో రౌండ్ లో ముందు వరుసలోనే అంటే ఓట్ల లీడ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు ప్రధాన కారణాలు ఏంటి ఆయన లీడ్ లో ఉండడానికి అండ్ మిగిలిన పార్టీలు వెనక్కి పడిపోవడానికి? అక్కడ రీజన్స్ ఏంటి? వెంకట్, అందించండి డీటెయిల్స్. ఇక్కడ మనం చూసుకుంటే బీహార్ కొంత డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బీహార్ లో మనం అంటే దేశం మొత్తం ఒక కండిషన్స్ ఉంటాయి, బీహార్ లో మరో కండిషన్స్ ఉంటాయి. అదే ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా అంటే సాధారణంగా వ్యూహకర్తగా ఎన్నికల అంటే రాజకీయ పార్టీలకు పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు డైరెక్ట్ గా ఎన్నికల బరిలో నిలవడంతో తన ఎన్నిక విషయంలో చాలా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకుని దిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ అనగానే ఈ ఓట్లకు సంబంధించి కానీ అంటే ఈ ఓటర్ లిస్ట్ కి సంబంధించి కానీ ఇలా పలు కీలక అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వర్క్ చేసుకుంటారు అనేటువంటిది మన ప్రధానంగా వినపడుతూ ఉంటుంది. అదే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి సంబంధించి ఆయన ఎలా చేసుకున్నాడు ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతోంది అనేటువంటిది ఇప్పుడు జాతీయ మీడియాలో తెలుస్తోంది. అదే విధంగా ఖచ్చితంగా ఆయన ఈ ఎన్నికలో గెలిచేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే ముఖ్యంగా అటు బీజేపీకి సంబంధించి కొంత అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నింటినీ దాటుకుని ఇక్కడ ఆయన నిలబడేందుకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతోంది. అలాగే అక్కడ ఆర్జేడీ మీద కూడా ఆర్జేడీ సంబంధించి అంటే మొత్తం కూడా ఓట్లు చీలకుండా ఉండేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే ఆయన ఎలక్షనీరింగ్ కూడా చేసుకున్నారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా ముఖ్యంగా తన వైపుకు తిప్పుకునేటువంటి విషయంలో ఓట్లు చీలడమే కాకుండా ముఖ్యంగా కీలక ప్రాంతాల్లో ఓటును తన వైపుకు తిప్పుకునేటువంటి విషయంలో అలాగే జెన్జీని తన వైపుకు తిప్పుకునేటువంటి విషయంలో కూడా ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే బీజేపీకి బంకీపూర్ అనేటువంటి ఒక ప్లేస్ చాలా కంచుకోట అనే చెప్తుంటారు. మరి అట్లాంటి ప్లేస్ లో బంకీపూర్ లో బీజేపీ వెనకపడ్డం గనక చూసుకుంటే, జేఎస్పీ ముందుకు రావడం గనక చూసుకుంటే రాజకీయాల్లో కంచుకోటలు అనేటువంటిది ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం అటువంటి సంస్కృతికి దాదాపుగా చరమగీతం పాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా చోట్ల ఈ కంచుకోట అనేటువంటి సిద్ధాంతం కనుమరుగైపోతూ వస్తుంది. ఈ క్రమంలోనే మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు కూడా చూసుకోవచ్చు. అక్కడ బీజేపీ అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి కూడా సుదీర్ఘ కాలం శాశ్వతంగా అధికారంలో ఉంటుంది, శాశ్వతంగా నిలబడుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ విషయంలో కొంత అంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అది ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో నీటి ఉద్యమానికి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి యువతలో కోపం ఉంది. రీసెంట్ గా బీహార్ లో కూడా మంచి ఉద్యమమే జరిగింది. దీనికి సంబంధించి జనసూరాజ్ పార్టీ కూడా బ్యాక్గ్రౌండ్ లో సహకరించింది అనేటువంటి కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కంచుకోట్లు అనేటువంటిది ఏముండదు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది మాత్రమే ఉప ఎన్నికల్లో ఎక్కువగా పనిచేస్తుంది. సాధారణంగా అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు గెలుస్తూ ఉంటాయి, కానీ ఆ ట్రెండ్ కూడా ఈ మధ్య కాలంలో క్రమంగా మారుతూ వస్తుంది. మరి ప్రశాంత్ కిషోర్ చివరి రౌండ్ వరకు నిలబడి గెలుస్తారా లేదా అనేది అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా ఇది ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే ఆర్జేడీ కూడా వెనకంజంలో ఉంది. అంటే ఆర్జేడీకి పడాల్సినటువంటి ఓట్లన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీకి పడ్డాయి అని అనుకోవచ్చా? అండ్ ఆల్సో ఇప్పుడు జెన్జీ ప్రభావం ఈ ప్రశాంత్ కిషోర్ మీద ఎక్కువగా చూపిస్తుంది అని అనుకోవచ్చా? దాని వల్లనే జెన్జీ ప్రభావం చూపించిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక కాబట్టి సో అందుకే ప్రశాంత్ కిషోర్ కి ఎక్కువగా మద్దతు వస్తుంది అని అనుకోవచ్చు దీనికి సంబంధించి. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ యువతను ఆకట్టుకునేటువంటి విషయంలో సక్సెస్ అయ్యారు.
అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని ఆర్జేడీ వైపుకు మళ్లకుండా ఉండేందుకు కాస్త జాగ్రత్తలు తీసుకున్నారు, చీలకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే బీజేపీకి సంబంధించి కూడా కొంత అక్కడ ఉన్నటువంటి మైనస్లను తనకు ప్లస్ గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటి నుంచి జరిగేటువంటిది ఏదైతే ఉందో, ఒకవేళ తాను గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే బీజేపీకి ఖచ్చితంగా చుక్కలు చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ కు అనుకూలంగానే వ్యవహరించింది. అలాగే ఆర్జేడీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయలేదు అనేటువంటిది కూడా దాకా నేను చూడటం జరిగింది. కాబట్టి ఇక్కడ అది ప్రశాంత్ కిషోర్ కి అడ్వాంటేజ్ గా మారింది. ఒకవేళ కనుక గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే ఆ సినిమా వేరేలాగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇటు బీజేపీ అండ్ ఆర్జేడీ రెండు కూడా వెనుకంజంలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్జేడీ పార్టీకి సంబంధించి ఆయా పార్టీల స్పందన ఎట్లా ఉండింది, ట్రెండ్స్ కి సంబంధించి ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఇరు పార్టీలు వెనుకంజలో ఉన్న వాళ్ళ పార్టీకి సంబంధించి? అయితే బీజేపీ 2వ స్థానంలో, ఆర్జేడీ 3వ స్థానంలో అయితే నిలబడేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా కాసేపట్లో మిగిలిన రౌండ్లు కూడా పూర్తయితే మనకు ఒక రకమైనటువంటి మిగిలిన రౌండ్ లో మారే అటువంటి అవకాశం ఉందంటారా? లీడ్ లోనే ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయేటువంటి అవకాశం ప్రస్తుతానికి ఇంకా లీడ్ పెరుగుతుంది అనేటువంటి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే సాధారణంగా మనం చూస్తుంటాం, ఎక్కడో మిరాకిల్స్ జరిగితే తప్ప లీడ్ అనేది ఒకసారి వచ్చిన లీడ్ తగ్గడం అనేది జరగదు. కానీ అక్కడ 1300 పైన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఇంకా పెరిగేటువంటి ఛాన్సే ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. 3వ రౌండ్ లో కూడా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలోనే ఉన్నారు. 1162 ఓట్ల లీడ్ లో ప్రశాంత్ కిషోర్ వెళ్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సెకండ్ స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఆయన వెనుకబడే ఉన్నారు. జెన్జీ ఉద్యమం తర్వాత జరిగినటువంటి బీహార్ ఉప ఎన్నిక ఇది. అయితే ఇందులో బీజేపీ అండ్ ఆర్జేడీ పార్టీలు రెండు కూడా వెనకంచులోనే ఉన్నాయి. ఊహించని విధంగా ఈసారి జనసూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ నించున్నారు. అయినప్పటికీ కూడా జంజీ ప్రభావం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాట అయితే ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ కి 5032 ఓట్లు పడ్డాయి ఇప్పటి వరకు. నీరజ్ కుమార్ సిన్హాకి 3870 ఓట్లు, అలాగే రేఖా కుమార్ కి 767 ఓట్లుగా కనిపిస్తోంది. సో ఆధిక్యంలో అయితే ప్రశాంత్ కిషోర్ 1162 ఓట్ల ఆధిక్యంతో కనిపిస్తున్నారు. సో మొత్తానికైతే దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోట ఉన్నటువంటి బంకీపూర్ స్థానంలో మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం కనుక చూసుకుంటే అధికారిక బీజేపీ, విపక్ష ఆర్జేడీ అభ్యర్థులు వెనుకంజలోనే ఉన్నారు. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మొత్తం కూడా 31 రౌండ్లలో సాగుతుంది. ప్రస్తుతం 3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. అయితే ఇక్కడ ఈ 3 రౌండ్ల తర్వాత అయితే 1162 మెజారిటీ ఓట్లతోటైతే ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీనే కనిపిస్తోంది. గతంలో ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి బీజేపీ నేత నితిన్ నబీన్ రాజ్యసభకు కూడా ఎన్నుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. సో మొత్తానికైతే బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. 3వ రౌండ్ వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకా మొత్తంగా టోటల్ గా 31 రౌండ్లు ఉంటాయి. కేవలం అందులో 3 మాత్రమే అయిపోయాయి. మిగిలిన రౌండ్లు అయ్యేసరికి ఏదైనా తారుమారు అవుతుందా, బీజేపీ ఫస్ట్ లీడ్ కు వస్తుందా ఏంటో మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, పూర్తి అప్డేట్స్ కావాలి అంటే మీరు HCU టీవీని చూస్తూనే ఉండండి.